రెడీగా ఉన్నాను. ఛాలెంజ్ చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు కూడా రావాలి. పల్లా శ్రీనివాస్ గారు కదన్నా, మీరు వస్తారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్తే సుధీర్ అన్న, బొజ్జర శ్రీకాళహస్తి అన్న సుధీర్నా అన్న, నేను రిక్వెస్ట్ చేస్తాను. అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న. మీకు ఇమీడియట్గా ఎస్కాట్ అరేంజ్ చేస్తాము. మీరు 5 మంది కన్నా ఎక్కువ రావద్దు. మేము పంపిస్తామండి. ఎస్పీతో మాట్లాడతామా? ఎప్పుడు ఎస్పీతో మాట్లాడతాము, మీకు పంపిస్తాము. మీరు ఇంటికాడ మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు వీఆర్ సెండింగ్ ఎస్కాట్ ఇమీడియట్లీ. దే విల్ పిక్ యూ అప్, దే విల్ కమ్. మేము పంపిస్తాము, మీరు రండి. మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు రాలే ఎక్కువ వరకు కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నామన్నా. ఎక్కడ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు లేరు కదన్నా. మాకు అర్థమైంది. అదే పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే. దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్ అన్నా. మీకు ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా. ఎస్పీ రాడలే కానీ మీకు ఎస్కాట్ పంపిస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఓకే రైట్, పంపిస్తున్నాం. ఓకే పంపించి ఎస్పీ గారు ఉన్నారు. రెడీగా ఉన్నాను. ఛాలెంజ్ చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు కూడా రావాలి. పల్లా శ్రీనివాస్ గారు కదన్నా, మీరు వస్తారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్తే సుధీర్ అన్న, బొజ్జర శ్రీకాళహస్తి అన్న సుధీర్నా అన్న, నేను రిక్వెస్ట్ చేస్తాను. అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న. మీకు ఇమీడియట్గా ఎస్కాట్ అరేంజ్ చేస్తాము. మీరు 5 మంది కన్నా ఎక్కువ రావద్దు. మేము పంపిస్తామండి. ఎస్పీతో మాట్లాడతామా? ఎప్పుడు ఎస్పీతో మాట్లాడతాము, మీకు పంపిస్తాము. మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు వీఆర్ సెండింగ్ ఎస్కాట్ ఇమీడియట్లీ. దే విల్ పిక్ యూ అప్, దే విల్ కమ్. మేము పంపిస్తాము, మీరు రండి. మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు రాలే ఎక్కువ వరకు కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నామన్నా. ఎక్కడ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు లేరు కదన్నా. మాకు అర్థమైంది. అదే పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే. దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్ అన్నా. మీకు ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా. ఎస్పీ రాడలే కానీ మీకు ఎస్కాట్ పంపిస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఓకే రైట్, పంపిస్తున్నాం. ఓకే పంపించి ఎస్పీ గారు ఉన్నారు. గోశాల విజిట్కి సంబంధించి ఈరోజు టీడీపీ పార్టీ నాయకులు అలాగే వైసీపీ పార్టీకి నాయకులు వచ్చి గోశాలలో చూసుకొని పోవటానికి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం వాళ్ళకి చెప్పింది ఏమిటంటే, ప్రజాప్రతినిధులు వాళ్ళతో పాటు వాళ్ళ డిఏ కావచ్చు, వాళ్ళ గన్మెన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు చూసుకెళ్ళొచ్చు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకొని చూస్తున్నాం. అంటే హౌస్ అరెస్ట్ అనేది లేదు. వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా చెప్తున్నాము. అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి, వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు, దురుసుగా ప్రవర్తించారు. అది వాస్తవం కాదు. పోలీసులు ఎక్కడ కూడా దురుసుగా ప్రవర్తించారు. దాని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. దాని మీద యాక్షన్ తీసుకున్నాం. ఎక్కడ కూడా పోలీస్ పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం, వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం, చేసి పోలీస్కి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతే. అంటే పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వెళ్ళారు, బయట రానివ్వకుండా అడ్డుకున్నారు, అసలు కనీసం కాలు కూడా పెట్టనివ్వలేదని. అది వాస్తవం కాదు. అధికార పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు, మిగతా వాళ్ళు కూడా పంపించారు. వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది ప్రధానంగా మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం. ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం జరిగింది. మీరు కూడా చూశారు. సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం. అట్లా
అంటే దీని మీద సంబంధించి మనకు ఒక ఫిర్యాదు వచ్చింది, దాని మీద మనం లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, దాని ప్రకారం వచ్చే ఒపీనియన్ బట్టి మనము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. శాంతి భద్రతల దృష్ట్యా మాత్రమే ఈరోజు ఇన్సిడెంట్ లేదు, ఈరోజు ఇన్సిడెంట్ గురించి ఇంకా మనకేం రాలేదు. సార్, శాంతి భద్రతల దృష్ట్యా మాత్రమే పోలీసులు అంతే, కేవలం శాంతి భద్రతల దృష్ట్యానే. అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటి దృష్టిలో పెట్టుకునే మనం ఎంతమంది వస్తే బాగుంటుందని ఇది సూచించడం జరిగింది. దానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కొద్ది మందితోటే రావడం జరిగింది. వాళ్ళు కూడా మనం అదే విజ్ఞప్తి చేస్తాం. అంటే ఎంతమంది ఉన్నారు సార్ వైసీపీ కార్యకర్తలు? మీరైతే వ్యక్తిగత సెక్యూరిటీని మాత్రం తీసుకురావాలి, ఒకరే రావాలని చెప్పి మీరు సూచించారు జాగ్రత్త. అంతే, చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కదా ఆడ ఉన్నారు, ఒక 20-30 మంది 40 మంది దాకా ఉన్నారు. బైక్లు కూడా పెట్టుకొని ఉన్నారు. సో అవన్నీ వద్దనే మనం వాళ్ళు చెప్తున్నాం. దాని గురించి వాళ్ళు మమ్మల్ని పంపించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం అంతవరకే. మీ తరపు నుంచి ఏమైనా విచారణ జరుగుతుంది? లేదు, అది ఇప్పుడు గోమర్లానికి సంబంధించి కన్సర్న్ టీటీడీ అధికారులు వాళ్ళు చేస్తారు. దానికి సంబంధించి నేను కామెంట్ చేయకూడదు.